అందరికీ నమస్కారం అండి. భయంకరమైన సర్పదోషాలను కూడా తొలగించే మానసాదేవిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. త్రినేత్రుడైన పరమేశ్వరునికి మానసపుత్రిక శ్రీ మాతా మానసాదేవి. ఆమెను గనక మనము మనసారా పూజించినట్లయితే భయంకరమైన కాలసర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లోని బిల్వపర్వతంపై వెలిసిన ఆమె యుగయుగాలుగా భక్తులను చల్లని చూపులతో సంరక్షిస్తున్నారు. ఆమె దయ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని కోట్లాది మంది భక్తుల నమ్మకము. సర్పాలకు మనుషులు తెలిసి గాని తెలియక గాని అమ్మను స్మరిస్తే చాలు ఆ పాపం పోతుంది. అందుకే కాలసర్ప దోష నివారణకు మాతను ప్రార్థించాలి. అమ్మవారిని గనక నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎలాంటి లోటు ఉండదని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. మాతా మానసాదేవి అన్న వాసుకి ఆమెను జరాత్కరువు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరో పేరు కూడా జరత్కారువు కావటము గమనార్హము. ఆ దంపతులకు అస్తికుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒకరోజు జనమేజయరాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీక్షితుని తక్షకుడనే నాగు చంపటంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగాన్ని నిర్వహిస్తాడు. ఈ యాగం వలన వేలాది నాగుపాములు వచ్చి యాగంలో పడిపోతాయి. ఈ సర్పయాగం వలన వాసుకి భయపడడంతో మానసాదేవి తన కుమారుడైన అస్తికుడిని యజ్ఞం నిలపటానికి పంపిస్తుంది. అస్తికుని తల్లి నాగస్త్రి, తండ్రి బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో ఉన్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలపటానికి అర్హులు అని తెలియటంతో ఆస్తికుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావిస్తుంది. యాగ ప్రదేశానికి వెళ్ళిన ఆస్తికునికి జనమేజయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజుని తక్షణమే యాగం నిలిపివేయమని విన్నవిస్తాడు. దీంతో జనమేజయుడు యాగాన్ని నిలిపివేయడంతో సర్పసంహారం నిలిచిపోతుంది. దీంతో నాగజాతి మొత్తము అస్తికునికి కృతజ్ఞతలు తెలుపుతుంది. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు చాలా గౌరవము. అందుకే ఆమెను పూజిస్తే చాలు సర్పదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఎవరికైనా సంతానం లేకపోతే దానికి కారణము కాలసర్పదోషమని చెప్తుంటారు. అందుకే అమ్మవారిని పూజించినట్లయితే సంతాన ఫలం కూడా కలుగుతుంది. హరిద్వార్లోని బిల్వపర్వతం పైన ఈ అమ్మవారికి ఒక ఆలయం ఉంది. ఆలయాన్ని సిద్ధపీఠం అంటారు. సమీపంలోనే మాయాదేవి ఆలయము, చండీదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ మూడు ఆలయాలు కూడా శక్తిపీఠాలే కావటము ఒక పెద్ద విశేషము. పర్వతంపై ఉన్న అమ్మవారి సన్నిధికి చేరుకోవాలంటే మెట్ల మార్గము, రోప్వే కూడా ఉంది. రోప్వేస్ వెళ్ళే సమయంలో గంగానది పరివాహక సుందర దృశ్యము మనసుకి దివ్యానుభూతి కలిగిస్తుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేరాలని వేడుకోవాలి. అమ్మవారి అభీష్టంతో కోరికలు తీరిన తర్వాత తిరిగి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ పట్టణానికి అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలున్నాయి. డెహ్రాడూన్ విమానాశ్రయం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిద్వార్కి ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి ఆలయము 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోప్వే ద్వారా గనక వెళ్ళినట్లయితే శివాలిక్ అందాలు, గంగానది ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.